నా పేరు గోపి వెంకటేశ్వరరావు, శ్రీరంగపురం మాది. 25 రోజులు మొక్కప్పుడు ఎంగేజ్ కొట్టా. ఇది ఆట ఏమైందంటే దీనికి ఏలు పురుగు ఎక్కువ వచ్చింది ఈ చేనికి. ఇది కౌలు తీసుకున్నాను నేను ఈ చేను. ఎన్ని మందులు కొట్టినా కూడా 2 సంవత్సరాలు నాకేం ఉపయోగపడలే ఈ చేలో. ఈ సంవత్సరం మా తమ్ముడు ఎంగేజ్ ఏదో వచ్చిందంటన్నా, బాగుంది కొట్టమని అన్నాడు. సరే కొడదామని చెప్పి 3.5కి 3 ఎకరాల డోసే కొట్టా ఫస్ట్ సారి. ఒక 200 కాడికి పొక్కులేని కలిపి మంచి రిజల్ట్ ఉంది. ఉండేటప్పటికి సెకండ్ టైం మళ్ళీ నీళ్లు పెట్టినాక నెల రోజులకి నీళ్లు పెట్టాను. నీళ్లు పెట్టినాక గడ్డి మందు కొట్టిన 3వ రోజు మళ్ళీ ఎంగేజీ కొక్కులేనే కలిపి కొట్టాను. క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది చేను. నేను లాస్ట్ ఫైనల్ దెబ్బ కూడా 3వసారి కూడా ఎంగేజే కొడదామని చెప్పి తెచ్చి ఇంట్లో పెట్టాను. ఒక 4-3 రోజుల్లో 3వసారి కూడా కొడతాను. నాకు అదే రిజల్ట్ బాగుంది, అదే కొడదాం అనుకుంటున్నాను నేను. ఎన్ని రోజులు అండి వేసి? ఇది ఇవాళకి 40 రోజులు. ఎన్ని రోజులు కొట్టారు? ఫస్ట్ సారి 25 రోజులు కొట్టాను. తర్వాత మళ్ళీ 35 రోజులు కొట్టాను. ఇప్పుడు 45 రోజుల తర్వాత ఇంకొకసారి కొడదాం అనుకుంటున్నాను. పురుగు ఏం పురుగు పోయింది? అసలు ఏ పురుగు లేదు దీంట్లో. అంతకుముందు ఏలు పురుగు ఫుల్గా ఉండిద్ది చేలో, అలాంటిది మసి అయిపోయింది. కత్తెర పురుగు కానీ ఏలు పురుగు కానీ అసలు ఏమి చూసుకో నువ్వు. ఎక్కడైనా సరే ఒక్క మొక్కైనా సరే ఒక్క పురుగు చూపి, పక్క చేలు ఉన్నాయి వాటితో వీటితో కంపేర్ చేసుకోండి, ఎక్కడ ఒక్క మొక్క కూడా లేదు. ఓకే అండి. నేను ఇదే మందు 35 ఎకరాలకి కంటిన్యూషన్ గా కొడుతున్నా. పొక్కులేను కలిపి ఇదే మందు కొడుతున్నా. మీరు దీన్ని వాడారు కదా, దీన్ని బట్టి రైతులకు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దీన్ని బట్టి రైతులకు ఏం చేద్దాం అంటే, మీరు 15 రోజుల వరకు చేను ఎంక వెళ్ళకుండా చూడకుండా ఉండాలంటే ఎంగేజ్ కొట్టండి. నేను చాలా మంది సలహా ఇచ్చాను కూడా. వామ్మ అంత రేటు అన్నారు. అబ్బాయి రేటు ఆలోచించొద్దు మీరు, 200 రూపాయలు అటు ఇటు కాదు. ఇప్పుడు కొట్టుకెళ్తే 4 రకాల మందులు ఇస్తారు, దానికన్నా 2 రకాలతో ఇది అయిపోతుంది. రిజల్ట్ ఉంటుంది, పెంపు ఉండిద్ది, పురుగు ఉండదు, క్వాలిటీ కానీ అన్నీ సూపర్గా ఉంది మొక్క అని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి. నన్ను అడిగి చాలా మంది తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నన్ను అడిగి చాలా మంది తెచ్చుకున్నారు. నా చేలు 25 ఎకరాలు ఉన్నాయి, ఏ చేనైనా చూసుకోమను, ఎవరినైనా వచ్చి చూసుకోండి. ఒక్క చేలో పురుగు ఉంటే అప్పుడు అడగండి. ఇక చేము ఇదే క్వాలిటీలో ఉన్నాయి ప్రతి ఒక్క చేను. మళ్ళీ చాలా భేద చేలు, ఈ అందరు దడిచారు కౌలుకి వేయటానికి. అలాంటి చేలు నేను వేసింది, అందరూ తెలిసి ఊళ్ళో కూడా. ఎక్కడైనా సరే ఈ బిట్లో నాకు 12 ఎకరాలు ఉంది. 12 ఎకరాల్లో ఏడైనా సరే పురుగు చూపించండి. అదిగో పక్కన మళ్ళీ ఆ ఎరువుల కొట్లో ఉండే చేలు, మళ్ళీ వాళ్ళ శాలలో ఉండి తెలిసి చూసుకోపోండి. అది పరిస్థితి. థ్యాంక్స్ అండి.